అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధిస్తుందని, తాము కూడా భారత్ దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధిస్తామంటూ టారిఫ్ వార్ ను ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ పేరును కూడా చేర్చడం చర్చనీయాంశంగా మారింది. భారత్ యుఎస్ మధ్య టారిఫ్ వార్ మొదలైతే ఎవరికి నష్టం? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసలకు కారణమవుతున్న మెక్సికో, కెనడాలకు ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికో, కెనడాల నుంచే అమెరికాలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వీటిని నిరోధించకపోతే సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు చైనా నుంచి నిషేధిత ఫెంటానిల్ డ్రగ్ దిగుమతి అవుతోందని, చైనా దీన్ని అరికట్టకపోతే చైనా ఉత్పత్తులపైన భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఇంకా బాధ్యతలు చేపట్టకుండానే ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రపంచ దేశాలతో సత్సంబంధాల కోసం చూస్తారు. కానీ ట్రంప్ మాత్రం కయ్యానికి కాలు దూవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ జాబితాలో ట్రంప్ భారత్ పేరును కూడా చేర్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే తాము కూడా భారత్ ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తామని హెచ్చరించారు. కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్ ను డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో అమెరికా, చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్సులు విధిస్తున్నాయని, కానీ తాము ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదన్నారు. ఇకపై అలా కుదరదని, వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే తాము కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తామన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్లు ఉన్నాయి. ఇక భారత్, బ్రెజిల్ తమ ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తే ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుందన్నారు. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై 100 నుంచి 200 వరకు భారత్, బ్రెజిల్లు వసూలు చేస్తున్నాయి. తాము ఇప్పుడు అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించడంపై ఆయా దేశాలు ఘాటుగానే స్పందించాయి. ట్రంప్ సుంకాల ప్రకటన చేయగానే కెనడా ప్రధాని ట్రూడో అమెరికా వచ్చి ట్రంప్తో భేటీ అయ్యారు. కానీ వారిద్దరి మధ్య చర్చలు సఫలం కాలేదు. ఆ భేటీ అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెక్సికో, కెనడాలకు రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికాలో 2 రాష్ట్రాలుగా కలిసిపోవాలని ప్రతిపాదించారు. అంతేకాక ట్రూడోను ఒక దేశ ప్రధానిగా కాకుండా ఓ రాష్ట్ర గవర్నర్గానే చూసినట్లు తెలిపారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కెనడా ప్రధాని ట్రూడో సైతం ఘాటుగానే స్పందించారు. తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారిఫ్లు విధిస్తే చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకుంటున్నారని హెచ్చరించారు. కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే తాము ప్రతిచర్యకు దిగుతామన్నారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. మరోవైపు ట్రేడ్ వార్పై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని జిన్పింగ్ అన్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 60% మేర, కెనడా వస్తువులపై 20% మేర పన్నులను పెంచుతామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో జిన్పింగ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా తమ మేధోపర సంపదను దొంగిలిస్తోందని, అక్రమ వాణిజ్య విధానాలకు పాల్పడుతోందని ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్న ట్రంప్ దానికి ప్రతిగా పన్నులు పెంచాలని భావిస్తున్నారు. పన్నుల పోరులు, వాణిజ్య పోరాటాలు, సాంకేతిక పరిజ్ఞాన యుద్ధాలన్నవి చారిత్రక పరిణామాలు. ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా జరుగుతాయని, వీటిలో విజేతలు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, సహకారాన్ని పెంచుకుంటామని తెలిపారు.